పరిశుద్ధమైన పంట, ఆత్మీయ పంట, రక్షణ పంట తినడానికి వచ్చాడు, త్రొక్కి వేయడానికి వచ్చాడు, నాశనం చేయడానికి వచ్చాడు. అప్పుడు నాబోతు అంటున్నాడు, అయ్యా అయ్యా అయ్యా, నా మోకాలతో పండించుకున్నానయ్యా, కన్నీళ్లతో పండించుకున్నానయ్యా, నా గుండెను పగిలించుకొని కట్టించుకున్నానయ్యా, కన్నీళ్లతో కట్టుకున్నానయ్యా, పంటను పండించానయ్యా, అయ్యా నా పంట మీద కాలు వేయమాకయ్యా, నీ కుక్క స్వభావాన్ని, నక్క స్వభావాన్ని, పంది స్వభావాన్ని నా పంటలోకి రానివ్వకయ్యా. ఆమె నాబోతు నువ్వే, నాబోతు నువ్వు నేనే నాబోతులు. మన ప్రార్థన ద్వారా, కన్నీళ్ళ ద్వారా పంట పండించుకుంటున్నాం, కుటుంబాన్ని కట్టుకుంటున్నాం, కుమారుని కట్టుకుంటున్నాం, భర్తను కట్టుకుంటున్నాం. పాపం చేయకుండా, బూతులు ఆడకుండా, అబద్ధాలు ఆడకుండా, హత్యలు చేయనీయకుండా, దొంగతనాలు చేయనీయకుండా,